ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నన్ను బలపరుచు అని అందే నేను సమస్తము చేయగలను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ ఉదయకాలం నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కటి మాట అండి. అపోస్తుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు? నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము చేయగలను. కొన్ని చేయగలమా? అన్ని చేయగలమా? సమస్తం ఏదైనా చేయగలం. ఏమండి, ఆ మధ్యకాలంలో ఏమండి ఆ పాట విన్నారు కదా మీరు? ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని కాదంట, అన్ని చేస్తాడంట. ఈ విషయాన్ని ఎవరు గుర్తించాడు? అపోస్తుడైన పౌలు గారు గుర్తించారండి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఆ కింద అంటాడు, నా కష్టాల్లో పాలు పొందుట అది మీకు మంచిది అని. అంటే పౌలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? కష్టకాలంలో ఉన్నాడు. ఏమండి, ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. ఒకే ఒక్క దర్శనాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్న సందర్భాలు, రోజులవి. ఈ ఫిలిప్పీ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటాడు, సంఘస్థులారా, నా కష్టాల్లో మీరు పాలు పంపులు పొందండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న దైవజనమా, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో నాకు తెలీదు, ఏ బాధలో ఉన్నావో నాకు తెలీదు, ఎవరు నీకు సహాయం చేయట్లేదని, నా వల్ల కాదని నువ్వు కంగారు పడుతున్నావేమో నాకు తెలియదు. దేవుడు ఏమంటున్నాడు? ఏవండి, పిలిచిన దేవుడు నమ్మకస్తుడు కాదా? నిన్నద్దరికి నడిపించలేడా? నడిపిస్తాడు. కానీ నువ్వేం కలిగి ఉండాలి తెలుసా? నా దేవుడు నన్ను బలపరచాలి. ఆయన గనుక నన్ను బలపరిస్తే సమస్తము చేయగలను. దేవుడే కదా పౌలు గారిని బలపరిచింది, దేవుడే కదా పౌలు గారిని నడిపించింది. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పనా? పౌలు గారు అన్ని కష్టాల మధ్యలో ఈ వాగ్దానం చెప్పాడు అన్నట్టుగానే దేవుడు సహాయం చేశాడు. కొన్ని కాదు, అన్నీ చేయించి అఖండ విజయాన్ని ఇచ్చి క్రీస్తును పోలి నడుచుకొని పరదేశికి వెళ్ళిపోయాడండి. అయితే నేను మీతో చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుని హస్తం నిన్ను బలపరిస్తే, దేవుని కృప నీ మీద నిలిచి ఉంటే, ఏవండి, ఎలాంటి వ్యక్తులనైనా శక్తినైనా నువ్వు ఎదిరించే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఏవండి, యుద్ధం చూస్తే ఓరున నడుస్తుందండి. ఏవండి, 40 రోజులు గడగడగడ వణికిపోతున్నారండి దేవుని ప్రజలైన స్వాస్థ్యం. అది ఇజ్రాయేలీలు మొట్టమొదటి రాజు సౌలు గారు పరిపాలన చేస్తున్న రోజులు అవి. ఈ మందలో నుంచే ఒక వ్యక్తి, ఏవండి, అన్నలో యుద్ధంలో ఉంటే తమ్ముడేమో గొర్రెలు కాచుకుంటున్నాడు కుటుంబ పరిస్థితులను బట్టి. నాన్నగారు భోజనం ఇచ్చిరారా నాయన అంటే మాటకు లోబడి గొర్రెలు వేరే వాళ్ళకి అప్పచెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే భయాందోళనమైన పరిస్థితులను గమనించాడు. ఆ మాట ఈ మాట, ఆ మాట ఈ మాట, ఏంటి గొడవ అంటే నీకెందుకురా అన్నారు, మీ అందరూ ఎరుగుదురు కదా. చివరికి అక్కడికి వెళ్ళాడు. ఎవరెవరెవరు, వాడు బ్రతికెంత ఫిలిప్తీయుడు. ఏమండి, సున్నత లేని ఈ ఫిలిప్తీయుడికి ఎందుకింత? నేను ఖతం చేసేయగలను. ఏంట్రా బాబు నీ ధైర్యం? నేను ఒక దేవుణ్ణి కలిగి ఉన్నాను, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు తోడుగా ఉంటే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. దైవజనమా, గమనించండి. ఆ పెద్ద ఆయన అడిగాడు, నీ ఏంట్రా నీ ధైర్యం అని. అయ్యా, అరణ్యములో నేను గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది. గొర్రెని తీసుకొని వెళ్తుంటే వేగముగా వెళ్ళి దాన్ని చీల్చి గొర్రె పిల్లను రక్షించాను. ఎలుగుబంటి అలానే చేసింది, చీల్చి కాపాడాను. గొర్రె పిల్లను, ఎలుగుబంటును చీల్చిన హస్తముతో, సింహమును చీల్చిన హస్తముతో నన్ను బలపరిచిన దేవుని నామ మహిమార్థమై ఈ సున్నతి లేని ఫిలిప్తీయుని వేసేస్తానంతే. హల్లెలూయా. ఎలాంటి వైరాగ్యం కలిగిన వాడండి దావీదు.
ఈ వాక్యం వింటున్న దైవజనమా, చిన్నవాడు వెళ్ళి ఆయుధము లేకుండా ఏమండి ఒక చిన్న ఏటు ఒడ్డున 5 రాళ్ళు ఏరుకొని ఒక చిన్న రాయిని వడిసెలో పెట్టుకొని కొడితే అతని చరిత్ర ముగించి అఖండ విజయాన్ని సాధించాడు కదా. ఎవరైనా చేయగలిగారా వీరులు సూరులు? నిన్నెవరో తక్కువ చేశారని భయపడుకో, కరేపాకులా తీసేశారని భయపడుకో, నీవే. ఒకవేళ నన్ను తీసి అవతలు పడేశారనుకోండి, ఎవరైనా కరేపాకులాగా, నువ్వెంతరా, నీ బతికెంతరా అన్నారు అనుకోండి, నాలాగా ఆయన ఉండగలడా? నాలాంటి కృప ఆయనకు ఉంటుందా? నాలాంటి స్వరూపం ఆయనకు ఉందా? ఏవండి, దేవుని స్వరూపాలు మనం. ఎవరి కృప వారిదే. నీవు మామూలు వ్యక్తివి కాదు, సృష్టికర్త అయిన దేవుని స్వరూపమై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు లాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలంటే, పౌలు లాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలంటే ఆయన్ని ఆధారం చేసుకో, ఆధారపడిన వారికి కృపనిచ్చి బలమిచ్చి విజయాన్ని ఇస్తాడు. గొలియాతుని నరికి ఏమండి ఇశ్రాయేలీయులకి జయాన్ని ఇచ్చినట్లుగా నీ జీవితంలో ఎదురవుతున్న శత్రువు సాతాను యుక్తులన్నిటినీ ప్రార్థన ద్వారా, అభిషేకము ద్వారా వాటన్నిటిని నువ్వు లయపరుచుకుందువుగాక. దేవుడు నిన్నే బలపరిచి అనేకులకు దీవెనిగా మార్చును గాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అని దేవా, నీవు బలపరిస్తే ఏదైనా చేయగలం. అట్టి కృపతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.